వెల్కమ్ టు దెద్దనాథ్ న్యూస్ ఛానల్. అయితే మన ప్రతినిధి మన కెమెరామ్యాన్ ప్లస్ మన యాంకర్ చింటూబాయ్ అయితే పాకిస్తాన్ లో ఉన్నాడు. ఇప్పుడు ఆడ ఏం పరిస్థితి నడుస్తున్నది, మన వాళ్ళు ఎట్లా మంది ఎంగుతారో తెలియదు కాబట్టి మన చింటూబాయ్ అడుగుతున్నాం. అయితే చింటూబాయ్ అయితే కాల్ కలపండి. సాయి గారు సౌండ్ వినిపిస్తుందా అండి? వినబడుతుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే అండి, మనం పాకిస్తాన్ కి మొన్నటిదాకా నీళ్ళు ఇడిసబెట్టక గాఢమదం చేసినాం కదా. ఇప్పుడు మోడీ చిచ్చా వేరే ప్లాన్ తో వచ్చేసిండు. ఏకదం నీటి కొరవ అనేది లేకుండా వేసేసిండు పాకిస్తాన్. ఏకదం ఇడిసబెట్టేసిండు. మాకిచ్చు తల దగ్గర నీళ్ళు ఆపుకోనికి కెపాసిటీ లేదు. గంజులు బింజులు మొత్తం నిండిపోయినాయట. వరదల ద్వారా అయిపోతున్నాయి. పాకిస్తాన్ అమ్మని తెంగించుకుంటున్నది. ఇప్పుడు అయిన కాడికి అవుతున్నది. మనం చూసుకుంటే మాత్రం ఇగో ఈడ మాత్రం అబ్బా మొన్నటిదాకా ఒక ముసలి అన్నది బా ఈడ గుద్ద కడుక్కోనికి నీళ్లు లేవని డైరెక్ట్ బాత్రూమ్ లో సెప్టిక్ ట్యాంక్ కూడా నిండిపోయినాయి. మొత్తం మీదకి లేస్తున్నాయట. మొత్తం పాకిస్తాన్ మొత్తం కల్లోలం అయిపోతుంది. మాకిచ్చు గుద్దలు పెట్టి వాసన చూడంటే ఇదే పాకిస్తాన్ న్యూస్ నేర్చుకోవాలా మాకిచ్చు. అయితే బాబారాజం ఏమన్నాడు క్రికెటర్? బాబారాజం అయితే ఇట్లా దెంగేస్తా అంటుండే మొట్టల పాకిస్తాన్ ఉంటే ఇండియా వాళ్ళు బాంబేసి లేపాడు దెంగుతారని డౌట్ వచ్చిందట. అలా డౌట్ కాదు.